హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి అప్రెంటిస్‌షిప్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో, మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఇక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఇక్కడైతే అప్రెంటిస్‌షిప్ 2024-25 సంబంధించినది. ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 28 డిసెంబర్ నుండి ఇక 27 జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు కొన్ని ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టేట్ ఏ స్టేట్ అయితే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆల్ స్టేట్ సంబంధించి. తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ ఇక్కడ ట్రైనింగ్ సంబంధించిన యూనిట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యూనిట్ అయితే చూసుకోండి మీకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ట్రేడ్ అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ ట్రేడ్ అయితే చూసుకోండి. తర్వాత మనకు టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 4232 పోస్టులు అయితే ఇక్కడ రిలీజ్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఓన్లీ 10th క్లాస్ 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ట్రేడ్ సంబంధించిన ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు ఏసీ మెకానిక్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట, 10th అండ్ ఐటీఐ. తర్వాత మనకు ట్రేడ్ వైజ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరు జాగ్రత్త ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్, తర్వాత దీనికి సంబంధించిన ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్గా మనకు సర్టిఫికేట్ చూసి మార్క్ను బట్టి వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీశారనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు, అండర్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అనేది ఉన్నది. సో ఇక్కడైతే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ చూసుకోవచ్చు, తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా స్క్రోల్ చేస్తే అంటే మనకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఆన్లైన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన సెలెక్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేట్. సో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్లో ఏ డేట్ ఇచ్చారో ఆ యొక్క డేట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మీకు సంబంధించిన డిస్టిక్ అయితే దాంట్లో మనకు డిస్టిక్ వస్తుంది. తర్వాత మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లేదా మీకు సంబంధించిన ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన ఇక్కడ ఆధార్ కార్డు వేరే అనేది అడ్రస్ ప్రూఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే మనకు క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ క్యాపిటల్ టీ కానీ, తర్వాత నెంబర్కి కానీ, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఎడిటర్ కానీ, హ్యాష్ ట్యాగ్ కానీ ఇచ్చేసండి. తర్వాత పర్సెంటేజ్ ఇచ్చేసి మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. మనకు 18 నుండి 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు సెండ్ ఓటీపీని చేయడం అయితే జరుగుతుంది. ఇక మీ యొక్క సంబంధించిన ఈమెయిల్ ఐడి నుండి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ అండ్ లాగిన్ అగైన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు క్లారిటీగా అయితే ఇక్కడైతే ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో ఏవైనా మనకు ఇక్కడ మిస్టేక్ ఉంటే రిజెక్ట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు ఇక్కడైతే. సో ఇక్కడ కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. యూఆర్, ఐఎస్సీ, ఐఎస్టీ, ఓబీసీ, ఇక్కడ పీడబ్ల్యూడీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. డే మంత్ ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్వాలిఫికేషన్ బోర్డ్ నేమ్ అయితే దీంట్లో జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ ఇయర్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి 10th సంబంధించింది. తర్వాత మీరు స్కోర్ మార్క్స్ ఎంత చేశారో ఆ యొక్క స్కోర్ మార్క్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గా అనేది ఇక్కడ పర్సెంటేజ్ అనేది క్యాల్కులేట్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు టోటల్ ఇక్కడ అయితే మనకు ఏ విధంగా అయితే మార్క్స్ టోటల్ అనేది ఇచ్చారనమాట. ట్రేడ్ సంబంధించిన అనేది మీరు మీ యొక్క ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో మీకు ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసండి మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత అండర్ గోయింగ్ ఎనీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటే మీరు ఎస్ చేయండి. ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నో అయితే చేసండి. సో ఇక్కడైతే నో అయితే చేసిన తర్వాత ఆర్ యూ ఫిజికల్ డిజబుల్ ఉంటే ఇక్కడైతే మీరు నో అయితే ఇచ్చేసండి. ఒకవేళ హియరింగ్ అని ఏదైనా లోకోమోటివ్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసండి.
తర్వాత మీరు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకు హెచ్ఎస్సి ఈ విధంగా అయితే ఫుల్ ఫామ్ అయితే ఉంటుంది, ఇక్కడ చూసుకోండి, అంటే పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించింది. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో అండ్ మీరు ఇక్కడైతే ఉన్నారో ఆ యొక్క ఫుల్ అడ్రస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో జాగ్రత్తగా చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు జెండర్, సో మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి అండ్ మనకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఐడి అయితే ఇచ్చేయచ్చు. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ బాడీ 1, సో మీ యొక్క పుట్టుమచ్చలో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్, సో మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ తీసుకున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకున్నారో అదైతే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఐటీఐ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్, ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో యొక్క ఇయర్, తర్వాత మీకు సంబంధించిన టోటల్ మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని టోటల్ మార్క్స్ ఇచ్చేసండి. తర్వాత మీరు స్కోర్ చేసిన మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసేస్తే మనకు పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ అడ్వర్టైజ్ ఫిల్ ఇక్కడ అయితే 10th అండ్ ఐటీఐ కరెక్ట్లీ అయితే మ్యాచ్డ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత రిజెక్ట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ 10th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే జాగ్రత్తగా మీరు ఇక్కడైతే క్వాలిఫికేషన్ జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి రైల్వే ఇస్టాలబెట్, ఇక్కడ ఇస్టాలబెట్ సంబంధించింది. ఇక్కడ ఇంపోర్ట్ అంటే మనకు సంబంధించిన లొకేషన్, ట్రైనింగ్ లొకేషన్. సో మీకు దగ్గర ఉన్న ట్రైనింగ్ లొకేషన్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మీకు సంబంధించిన దీంట్లో ఏ అయితే ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ అంటున్నారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకు మీకు ఎన్ని కావాలో అన్ని అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఏం పర్వా అయితే లేదనమాట. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఎక్కడైతే ఇస్తారో అక్కడ మీకు అక్కడ ట్రైనింగ్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. తర్వాత మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి మనకు ఫోటో వచ్చింది. తర్వాత మీ యొక్క క్యాస్ట్, ఆ తర్వాత ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ అడుగుదు, ఎందుకంటే వాళ్ళకు లేదు కాబట్టి. సో ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడ అయితే అప్లోడ్ అడుగుతుంది, ఇచ్చేసండి. ఒకవేళ మీరు యూఆర్ ఉంటే ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడగదు. తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ అంటే 10th సంబంధించిన మార్క్స్ షీట్ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఐటీఐ మార్క్స్ షీట్ దీంట్లో అయితే అప్లోడ్ చేసి అనమాట. సో మనకు సేమ్ ఐటీఐ మార్క్స్ షీట్ అనేది దీంట్లో అన్ని దాంట్లో అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి డిశ్చార్జ్, ఇక్కడ మనకు డిసేబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి డిశ్చార్జ్ సర్వీస్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసి తర్వాత ఆర్టీటీ రిజిస్ట్రేషన్ ఫామ్ పీడిఎఫ్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకు ఇక్కడ అప్రెంటిస్షిప్ ఇండియాలో మనం ఇక్కడైతే దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా. సో దీంట్లో వెళ్ళి మీరు లాగిన్ చేసి మీకు సంబంధించిన ఫామ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఫామ్ని Ctrl+P అని కొడితే మీరు లాగిన్ చేసేసి ఈ విధంగా మనకు వెబ్సైట్ అయితే వస్తుంది. సో దీంట్లో అయితే మీరు లాగిన్ చేసేసి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసి లాగిన్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుండి అయితే లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన ప్రొఫైల్లో వెళ్ళి మీరు ఒక నుండి Ctrl+P అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అనేది ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఆ యొక్క ప్రింట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట, ఇక్కడ కంపల్సరీ అయితే. సో ఇక్కడ ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇదే అనమాట. సో మీరు అప్రెంటిస్షిప్ ఇండియాలో పోయి లాగిన్ చేసుకొని Ctrl+P అని ఇక్కడ ప్రింట్ తీసేసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే జాగ్రత్త చూసుకొని ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫామ్ ప్రివ్యూ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడైతే మనకు ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిటింగ్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఫామ్ అయితే డైరెక్ట్గా అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ పేమెంట్ అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకు ₹100 పే అనేది చేసిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పే చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. సో మీరు యూపీఐ ద్వారా బ్యాంక్ సంబంధించిన యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీరు మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా ప్రింట్ మీద క్లిక్ చేసేసి మనకు ఈ విధంగా అయితే లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ మీద క్లిక్ చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీరు ఇక్కడ ఈ విధంగా నేమ్ అనేది పెట్టుకొని మీరు
ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోండి అనమాట. సో ఈ విధంగా చేసేసి సేవ్ అయితే చేసేయండి. సో చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్‌షిప్ సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.